గేరి అన్న, వీణమ్మగారు నిన్ను సాయంత్రం 5 గంటలకి గుడి దగ్గరికి రమ్మన్నారు, వచ్చేయండి మరి. అలాగే శేషమ్మ, తనకు చెప్పు, నేను సరిగ్గా 5 గంటలకి అక్కడికి చేరుకుంటా. సరే అన్నా, నేనిప్పుడు వెళ్తా. ఇదేంటి సోదరా, నువ్వు మరియు బీనా ఇలా తిరుగుతూ ఉంటే పెళ్ళెప్పుడు చేస్తారు మీరిద్దరు? మేము త్వరలోనే పెళ్లి చేసుకుంటాం, కానీ పెళ్లి కంటే ముందు ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాం. తొందరగా పెళ్లి చేయండి, మేము మీ పెళ్లి భోజనం చేయాలి. చూసావా, నేను సరైన సమయానికే వచ్చాను. నువ్వు సరైన టైంకే వచ్చావు. నా టైమే ఏమీ బాలేదు ఇక్కడ. ఎందుకు, ఏమైంది? మా నాన్నగారు వచ్చే వారం నాకు పెళ్లి చేస్తారట మరి. అవునా? కానీ మామయ్య నాకు ఈ సంగతి అసలు ఏం చెప్పనేలేదు. నువ్వు పెళ్లి కొడుకు అయ్యుంటే కనుక చెప్పేవారు మరి. ఏంటి అంటే, ఏముంటున్నావు నువ్వు? మా నాన్నగారు నా పెళ్లి అతని ఫ్రెండ్ ఉమాపతితో చేస్తానంటున్నారు. నువ్వు తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి మరి. ఆయన అలా ఎందుకు చేస్తున్నారు? ఆయనకి మన గురించి తెలిసి కూడా... విషయం ఏంటంటే, అసలు అతని ఫ్రెండ్ సముద్రం బిజినెస్ లో చాలా డబ్బులు గడించాడు. నీ దగ్గర అయితే ఇల్లు కూడా లేదు. మా నాన్నగారు నన్ను బెదిరిస్తున్నారు, ఈ పెళ్లి చేసుకోపోతే అతను చచ్చిపోతాను అని. నేను వెళ్ళి మామయ్యతో మాట్లాడతాను. లేదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. నాకు మా నాన్నగారి గురించి బాగా తెలుసు. నేను పెళ్లి చేసుకోపోతే కనుక ఆయన ఏదో ఒకటి చేస్తారు. దాని తర్వాత మనం ఏం చేస్తామని చెప్పను. అయితే ఇప్పుడు మనం ఏం చేయగలం? మనం ఇప్పుడు ఏం చేయగలం? నేను మా నాన్నగారిని చంపేసుకోలేను కదా, నన్ను మర్చిపో నువ్వు. ఆగు వీణా, ఆగు వీణా. నేను నువ్వు లేకుండా జీవించలేను వీణా. నేను అడవిలోకి వెళ్ళి ఏదో ఒక జంతువుకి ఆహారం అయిపోతాను. అరే, ఎవరు నువ్వు? నీకు తెలీదా గ్రామంలో ప్రజలు అడవిలోకి రాకూడదని? ఎవరికైనా చావాలనిపించినప్పుడు తేడా ఏముంటుందో చెప్పు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆమె వేరే అతనితో పెళ్లి చేసుకోబోతోంది. అదే విషయం. ఆ కొండని చూడు, ఆ కొండ మీద ఒక మాంత్రికుడున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, అతను బహుశా నీకు సహాయం చేయొచ్చు. చనిపోవాలన్న ఆలోచన ఇక్కడే వదిలేయి. అలాగే, నేను అలాగే చేస్తాను. మీకు ధన్యవాదాలు. నువ్వు ఎవరు నాయనా? గత 12 సంవత్సరాలుగా ఏ మనిషి ఇక్కడికి రాలేదు, నువ్వెలా వచ్చావు? నేను గిరిని. నేను ఇక్కడికి మీ సహాయం కోసం వచ్చాను. సహాయమా? ఎటువంటి సహాయం? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్లి కాబోతోంది. మీరు నాకు సహాయం చేయండి ఆమెను పెళ్లి చేసుకోవడానికి. అదా విషయం, జరుగుతుంది. దీన్ని తీసుకో, ఆ అమ్మాయిని దీన్ని మింగమని చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను ఏ ప్రశ్నలు అడగవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. వీణా, వీణా, తొందరగా రా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా నాన్నగారు చూస్తే ఏమవుతుందో తెలుసా? సరే సరే, నేను వెళ్ళిపోతాను. ఇది తీసుకో, ప్రశ్నలేం అడగకుండా దీన్ని తినేసేయ్. ఇప్పుడు మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా. అవునా? ఎలాగా? అదైతే నాకు కూడా తెలియదు, కానీ మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒకటి, ఇది నిజమైతే చాలు, అంతే. సరే, నేను వెళ్తున్నాను. వీణా, నీ మొహం యొక్క రంగు ఎంత నల్లగా ఉందేంటి? అరే, నాకెలా తెలుస్తుంది? నాకేం అర్థం కావట్లా. ఈరోజు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు.
అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చెప్తారు. అరే వింటున్నావా సీత? అరే మన కూతురు యొక్క రంగు చూడు, ఏమైందో చూడు. తినకి పసుపు నీళ్ళతో స్నానం చేపించు, బహుశా బాగానే ఉంటుంది. అలాగే రా. అయ్యో, ఏమిటి ఇలా అయిపోయావు? ఇంతకు ముందు కొంగలా తెల్లగా ఉండేదానివి, ఇప్పుడు ఏమిటి కాకిలాగింత నల్లగా అయిపోయావు? ఏమిటండి, మా బంగారం లాంటి కోడలు ఎక్కడా కనిపించట్లేదు? అది అది తన గదిలో ఉంది. పిలిపించండి. అది విషయం ఏంటంటే, ఏమైంది చలయ్యా? ఈరోజు ఉదయం నుండి ఆమెకి ఆరోగ్యం బాగాలేదు. ఎందుకో? ఏమైంది? అది తనకి కొంచెం ఈమె ఎంత నల్లగా ఎలా అయ్యింది? తను బంగారం రంగులో కదా ఉండేది. అవును దామాజీ గారు, కానీ ఇలా ఎందుకు జరిగిందో తెలీదు. లేదు లేదు లేదు, నేను ఈ నల్లటమ్మాయిని పెళ్లి చేసుకోలేను. అరే ఇలా చెప్పకండి రమాపతి, నువ్వైనా చెప్పు. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయింది. మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మరి అతనికి ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు. నా కూతురి జీవితం నాశనం అవుతుంది. దయచేసి ఇలా చేయకండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేనేమని తన రంగు చూసే ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు అది లేదు. అయితే ఇప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోలేమని? నేనేమన్నా తిక్కలోని అనుకున్నారా? మమ్మల్ని క్షమించండి, ఈ పెళ్లి జరగదు. పద నాయన ఉమాపతి, పద, చాలా అయిందిలే ఇక్కడ. ఏమైంది మావయ్య, మీరు చాలా దిగులుగా ఉన్నారు? నన్ను క్షమించు గిరి. నన్ను క్షమాపణలు ఎందుకు అడుగుతున్నారు మావయ్య? నాకు తెలిసింది నువ్వు మరియు వీణ ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారని. మళ్ళీ నేను తన పెళ్లిని వేరే వాళ్ళతో చేయాలనుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పెళ్లి జరగదు అని. నన్ను నిరాశపరిచి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వీణ, సమస్య ఉంది. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. లేదు, నేను ఈ పెళ్లికి అస్సలు సిద్ధంగా లేను. నువ్వు ఒకసారి నా రంగును చూడు, నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోలేను. వీణ, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీ రంగునైతే కాదు. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. గిరి, భగవంతుడు నీ బాధని విన్నాడు. నీ పెళ్లి ఆ రోజే అయింది. ఇదే నా మాట. మీ యొక్క ఆశీర్వాదం వల్ల నా వీణ నాకు దొరికింది స్వామి. వచ్చే వారం మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ అమ్మాయి అయితే కోయిలలా నల్లగా ఉంది. అయినా కూడా నువ్వు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును గురుగారు, తను ఎలా ఉన్నా తను నాదే. సరే, ఈ జామకాయ తీసుకెళ్ళు, ఇంకా దీన్ని ఆ అమ్మాయికి ఇవ్వు. అప్పుడు తను మళ్ళీ తెల్లగా అవుతుంది. గిరి, ఇంకొకసారి ఎప్పుడూ ఇక్కడికి రాకు. నేను ఏదైతే చేయగలనో అదంతా చేసేశాను. ఇది తీసుకో వీణ, జామకాయ తిను. నాన్న, అమ్మా, నేను మళ్ళీ తెల్లగా అయిపోయాను. అరే వా, ఇదొక అద్భుతం. నా కూతురికి రంగు వచ్చేసింది. కానీ మీరు మీ మనసైతే మార్చుకోవద్దు. ఇంకా మా పెళ్లిని జరిపించండి, ముందుగా అనుకున్న విధంగానే అదే రోజున. నా మనసు మార్చుకునే అవకాశమే లేదు. మీ పెళ్లి ఆ రోజే జరిగిపోయింది.